మహిళలను ఆదుకునేందుకు తనకు శక్తి ఉన్నంత వరకు పసుపు కుంకుమ పథకం అమలు చేస్తూనే ఉంటానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో ఎన్నికల ప్రచార సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో జిల్లాలో మొత్తం స్థానాలు తెదేపాకు ఇచ్చారని, ఆ కృతజ్ఞతను జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. మోదీ, కేసీఆర్, జగన్ అనేక ఇబ్బందులు పెడుతున్నారని, వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ జిల్లాలో పోయినసారి రాష్ట్రంలో ఎక్కడా లేని విజయాన్ని ఘన విజయం సాధించి పెట్టిన జిల్లా, నాకు ఇష్టమైన జిల్లా ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఆ రోజు చూపించిన చొరవ నా జీవితాంతం పశ్చిమ గోదావరి జిల్లాకు రుణపడి ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. విభజన జరిగితే కేసీఆర్ ఉన్నాడు ఇక్కడ, మీ మారుగానే నా దగ్గర కూర్చున్నవాడు కేసీఆర్. అవునా కాదా? కష్టాలున్నా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మన మీద దాడి చేస్తా ఉన్నా ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చాను. ఈ రోజు చౌకీదార్ అంటాడు, కాపలాదారుడు అంటాడు. ఎవరికి కాపలా ఉన్నాడంటే దొంగలకు కాపలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన కాపలా కాస్తున్నాడు తప్ప పేద ప్రజల కాపలాదారుడు కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. విభజన చట్ట హామీలను అమలు చేయమన్నాను. దాంతో ఆయన కోపం వచ్చింది. సిబిఐని మన మీద పంపించాడు, ఈడీని పంపించాడు, ఇన్కమ్ ట్యాక్స్ పంపించాడు. నేను ఆ రోజు చెప్పా, తెలుగువాడు ఎప్పుడు కూడా ఆత్మగౌరవానికి బతుకుతాం, మీ ఈడీ నన్నేమి చేయలేదు, మీ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేయలేదని ఆ రోజే తిరుగుబాటు చేశాను. నన్ను కూడా బెదిరించాలనుకుంటున్నారు. ప్రధానమంత్రి కేసీఆర్, జగన్ మీ తరం కాదు, మీ వల్ల కాదు, ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నేను పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా ఇచ్చాను. మీకందరికీ ఒకరిద్దరే ఉన్నారు, కానీ నాకు మాత్రం 1 కోటి మంది చెల్లెళ్లుండే ఏకైక నాయకుడిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చెల్లెళ్లు కష్టపడకూడదని వంట గ్యాస్ ఇచ్చాను, మరుగుదొడ్డి కట్టించాను, డాక్రా సంఘాలు పెట్టాను, అన్ని ఆస్తులన్నీ వాళ్ళ పేరుతోనే పెట్టాను. కడాన పసుపు కుంకుమ పెట్టి వాళ్ళ నిండు మనస్సు ఆశీర్వదించాను. 2 సార్లు 10,000 రూపాయలు 20,000 ఇచ్చాను. వడ్డీ లేని రుణాలు ఇచ్చాను. మళ్లీ హామీ ఇస్తున్నా, నాకు ఎప్పుడు శక్తి వచ్చినా మా చెల్లెళ్ళకి పసుపు కుంకుమ పెడుతూనే ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా.